ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మనం చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఇదే పని చేస్తున్నారు కదా. రేపేం జరిగిద్దో, రేపు ఎవరు వస్తారో ఇంటికి, రేపు అప్పుల వాళ్ళు వస్తారా, రేపు కట్టాల్సిన వాళ్ళు వస్తారా, రేపు ఎవరు వస్తారో ఇంటి మీదకి, వస్తే నేనేం చేయాలి, వస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని రేపేం జరుగుతుందో అని ముందుగానే ఊహించుకొని ముందుగానే భయపడిపోతా జీవిస్తున్నారు చాలామంది. ఇప్పుడు అన్యులంటే ఓకేనండి, మరి ప్రార్థన చేసే మనకు కూడా ఎందుకంత భయం? తప్పు చేసామని మనకు అర్థమైంది, తెలిసేలా చేశాడు తండ్రి. అసలు తండ్రి కృప మన మీద లేకపోతే, తండ్రి చిత్తంలో మనం లేకపోతే, మనం తప్పు చేస్తున్నా కూడా తండ్రి వదిలేసేవాడు. దానికి పశ్చాత్తాపపడే మనసు ఇచ్చేవాడు కాదు. అసలు పశ్చాత్తాపపడే మనసు మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా తండ్రి మనల్ని సరిచేస్తున్నాడని అర్థం. మన క్షమాపణ కోసం, కన్నీటి క్షమాపణ కోసం మన తండ్రి ఎదురు చూస్తున్నాడని అర్థం. అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? నేను ఇంతకు ముందు నేను ఆలోచించలేదు, ఇలా ఆలోచించమని కూడా నాకెవరు చెప్పలేదు. అప్పుల కోసం ప్రార్థన చేయండి, ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థన చేయండి మనం చేద్దామని చెప్తున్నారు, కానీ మరి గర్భఫలం కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు, కానీ మరి ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో జారిపోయారు. ఆ తప్పుని తండ్రి పాదాల దగ్గర ఒప్పుకోండి అని ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ నా తండ్రి నేను ఎలా ప్రార్థన చేయాలో, దేని గురించి అడగాలో, ఎక్కడ ఎలా క్షమాపణ కూడా నేను చెప్పట్లేదే. నా అప్పు తీసేయమని అంటున్నాడు, కానీ తప్పు నాదే నేను ఒప్పుకోవట్లేదు. కానీ అలా వద్దమ్మా, ఇలా అడుగు, నీ క్షమాపణ, నీ తప్పు నువ్వు ఒప్పుకో తల్లి, నీ సమస్య నేను తీసేస్తానని నా తండ్రి నాకు చెప్పాడు అంటే, కొత్త విషయం నాకు నేర్పిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా జీవితాన్ని, నన్ను మారుస్తున్నాడు, నన్ను సరిచేస్తున్నాడు, నా కుటుంబాన్ని సరిచేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు నేను తప్పు గురించి నేను ఆలోచించకుండా ఆ వచ్చిన సమస్య గురించి నేను ఆలోచిస్తున్నానేమో, అందుకే నా తండ్రి అలా కాదమ్మా, ఇదిగో సరైందని నా తప్పు ఒప్పుకునే ఆ మనస్సు నాకు అది నేర్పిస్తున్నాడేమో అని మనం అలా ఆలోచించట్లా ప్రార్థన చేస్తున్నాం. తప్పు ఒప్పుకోండి అని నేను వీడియోలు పెడతానే ఉన్నా, నా సొంత తెలివి జ్ఞానంతో కాదండి, దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన ఆలోచన. మొన్న కూడా మొండి సమస్యలకి ప్రార్థన ఎలా చేయాలి అని ఒక వీడియో పెట్టాం కదా. నాకైతే అస్సలు ఆలోచన లేనే లేదు. వాక్యం చూసి ఈ వాక్యం అయితే దేవుడి కృపను బట్టి ఇది చెప్దాము దీని గురించి అని అలా చూసుకొని కాసేపు చూసి రికార్డ్ చేయడం. ప్రార్థనలు అంటే మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయడమే, కానీ ఈ ఆలోచన మాత్రం నిజంగా నాకైతే వచ్చింది కాదు, సడన్గా వచ్చింది ఆలోచన. అంటే తండ్రి పంపించాడు, ఇంకా మీ ప్రార్థన సరిపోవట్లేదు, మీ కన్నీటి క్షమాపణ సరిపోవట్లేదు, మరి మీరు ఎంతసేపు తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడుగుతున్నారు నాకైతే తెలియదు. దావీదు గారు ఎంత ఉపవాసం ఉండి క్షమించయ్యా, నీ కృప నాకు దూరం చేయొద్దయ్యా, నీ కృప నాకు దూరం చేయొద్దు, నన్ను చేయి విడిచిపెట్టొద్దు తండ్రి, నాదే తప్పు, కన్నీరు కారుస్తున్నాను, జాలిపడి నా మీద నా కన్నీటితో నా పరుపు తేలజేయుచున్నాను, నాదే తప్పయ్యా, అంత భయంకరమైన తప్పు నేనే చేశాను, దయచేసి నీ నుండి నన్ను దూరం చేయొద్దు, నా చేయి విడిచిపెట్టొద్దు తండ్రి అని ఎంత ప్రార్థన చేశాడో. మరి అంత గొప్ప భక్తుడే అంత ప్రార్థన చేసినప్పుడు మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు కదండి. లేదు సిస్టర్, నేను ప్రతివారం చర్చికి వెళ్తాను, ఖచ్చితంగా చర్చిలో ఉండాల్సిందే, 2 పూట్ల ప్రార్థన చేయాల్సిందే, అలా నా మనసు ఊరుకోదు అంటారేమో. దావీదు గారితో పోల్చుకుంటే మన భక్తి ఎంత భక్తి అండి. ఆయన గొప్ప రాజు, అంత పోస్ట్లో ఉండి కూడా దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడా, ఆరాధించాడా లేదా? మరి అన్నిసార్లు ఆరాధించిన దావీదే తప్పు చేసినప్పుడు, అంత పశ్చాత్తాపడినప్పుడు మనం ఆ ప్రార్థనలో ఉన్నంత వరకే దేవుని గురించి ఆలోచిస్తాం. ప్రార్థన అయిపోగానే ఇక మన పనులు, మన బిడ్డలు, మన కుటుంబం, మన సంపాదన, మన ఉద్యోగం, పరుగులు, ఉరుకులు. లోకం పరిగెడుతుంది, మనం లోకంతో పాటే పరిగెత్తున్నాం, దేవుని పక్కన పెట్టేస్తున్నాం. అసలు ఆ టెన్షన్, ఈ మెంటల్ టెన్షన్, ఈ ఒత్తిడి లేకుండా మనం ప్రశాంతంగా పనులు చేసుకునే ఆ మార్పు తండ్రి చేయలేడంటారా? పరిస్థితులు అలా మార్చలేడంటారా?
ఖచ్చితంగా తండ్రి మార్చగలడు. మెంటల్ టెన్షన్ లేకుండా నా పని నేను చేసుకునే అవకాశం నా తండ్రి నాకు చూపించండి, ఆ పని నాకు చూపించండి అంటే ఇవ్వలేడంటారు తండ్రి, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం రేపు నా పిల్లలకి ఎట్లా, అమ్మో రేపు ఇప్పుడు నేను కూర్చుంటే రేపు నా పిల్లల ఇబ్బంది, అమ్మో రేపు నా పిల్లలకి ఎట్లా, వాళ్ళకి ఇప్పుడు సంపాదించి పెట్టకపోతే రేపు భవిష్యత్తులో నా పిల్లలు ఎట్లా బతుకుతారు, ఎట్లా ఒకళ్ళ మీద ఆధారపడకూడదు నా బిడ్డలు ఎట్లా అని వాళ్ళ గురించి రేపటి దినమును గురించి రేపేమైతే, రేపెలా, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా వాళ్ళ పరిస్థితి ఏంటి, నా కుటుంబం రోడ్డును పడితే, ఇదే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ తండ్రి అందుకే చెప్తున్నాడు, ఏ దినమున ఏది సంభవించును అది నీకు తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు చాలా కొంతమంది వాళ్ళ సుఖాలు నిద్ర ఆపుకొని, పనులు ఆపుకొని, కుటుంబాన్ని విడిచిపెట్టి రేయింబగలు రాత్రి పగలు కూడా కష్టపడి సంపాదన మీద దృష్టి పెట్టి కష్టపడి సంపాదించారు, మంచి ఇల్లు కట్టారు, మంచి ఆస్తి సంపాదించారు, చాలా స్థలాలు కొన్నారు, బంగారం కొన్నారు, మొత్తం చాలా కొన్నారు, మంచి ఇల్లు. అంత సంపాదించిన తర్వాత నా బిడ్డల కోసం రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటే రేపు నా పిల్లల పరిస్థితి ఏంది అని సంపాదించిన తర్వాత ఏమైందంటే, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒకానొక రోజున మొత్తం సమకూర్చి పెట్టిన తర్వాత ఒక దినాన వాళ్లకున్న సమస్తము, వాళ్లకున్న ఇల్లు పోయింది, స్థలాలు అమ్మేశారు, వ్యాపారం లాస్లో నడవడం స్టార్ట్ అయింది, చేతి కష్టార్జితం వృధాగా పోతుంది. ఎలా జరిగిందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, మొత్తం కోల్పోయారు. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, రేపటి దినమున గురించి అతిశయపడకము, భయపడొద్దు. మీరు ఏ దినమున ఏది సంభవించినో మీకెలా తెలిసిద్ది? అది మీకు తెలుసా? రేపేమైద్దో ఈరోజే నీకు తెలుసా? అంత జ్ఞానం నీకుందా? సర్వ సృష్టిని నోటి మాటతో సృజించిన నాకన్నా మీకు తెలుసా ఏ రోజున ఏం సంభవించిందో? మీకు తెలుసా? తెలియదు. మరి మనం అనుకున్నామా? అమెరికాలో లాస్ ఏంజలస్లో ఆ రోజు ముందే పెద్ద ఫంక్షన్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగిందంట. మరి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వెళ్ళి అందరూ పార్టిసిపేట్ చేశారు, చక్కగా నవ్వుకున్నారు, చక్కగా జోకులు వేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు అనుకున్నారా రేపటి ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలిసిద్దా? తెలీదు. అసలు అనుకున్నారా కొంచెమన్నా, ఒక్క క్షణమన్నా, అరే రేపు మరి అగ్ని ప్రమాదం జరిగిద్ది, రేపు ఇంత భయంకరమైన ప్రమాదం జరగబోతుందని ఎవ్వరన్నా అనుకున్నారా? అన్ని కోట్లు లక్షల కోట్లు పెట్టి ఇళ్ళు కట్టుకున్నారు, స్థలాలు అన్నీ కొనుక్కున్నారు. కానీ రేపేం జరిగిద్దో వాళ్ళకి తెలిసిందా? తెలియలేదు కదా. అదే తండ్రికి మాత్రమే తెలుసు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, మన తండ్రికి తెలుసు. మరి మనం ముందుగానే అమ్మో రేపెట్లా, రేపు వాళ్ళు వస్తారేమో. ఇప్పుడు మీరు కూడా చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, రేపు అప్పులోళ్ళు వస్తారు, రేపు వాళ్ళు వస్తారు, రేపు వడ్డీలోళ్ళు వస్తారు. నేను వాళ్ళకేం సమాధానం చెప్పాలి? నా కుటుంబాన్ని రోడ్డును పడేస్తారేమో, నాకు భయం వేస్తుంది సిస్టర్ అని ప్రార్థన చేసిన తర్వాత కూడా మీరు భయపడుతున్నారు. అందుకు నాకు కోపం వస్తుంది. ప్రార్థన చేయకముందు దేవుని మీద నమ్మకం లేదు అంటే మీరు భయపడండి, బాధపడండి, నిరుత్సాహపడండి. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత సమస్యకి పరిష్కారం దొరికింది అని మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సిందే. అప్పుడే మీ సమస్యకి పరిష్కారం వచ్చిద్ది, చూపిస్తాడు తండ్రి. ప్రార్థన చేసి తండ్రి పాదాల దగ్గర సమస్య పెట్టిన తర్వాత కూడా రేపేమైందో, రేపు ఎట జరిగిద్దు, రేపు ఎవరు వస్తారు, రేపు వాళ్ళకి సమాధానం నేనేం చెప్పాలో, రేపు మరి వాళ్ళు వస్తే నేనేం చేయాలి, ఎవరిని అడగాలి, ఇట్లా సమస్య గురించి మళ్ళీ నువ్వు ఆలోచించుకునేటప్పుడు ప్రార్థనలో ఎందుకు కూర్చుంటున్నారు? భయపడొద్దండి, అస్సలు భయపడొద్దు. తండ్రి మనకున్నాడు. నా బాహుబలం తక్కువైందా మోషే అని అడుగుతాడు మన తండ్రి. రోషం గల తండ్రి. మనం అట్లా అనుమానించామంటే తండ్రికి భలే కోపం వచ్చింది. అందుకే మోషేతో చెప్తాడు, మోషే నా బాహుబలం తక్కువైందా? నువ్వెందుకు అట్లా నన్ను అనుమానిస్తున్నావు? అంతమందికి నేను ఆహారం ఇవ్వలేనా? ఆహారం ఇచ్చే నేను వాళ్ళకి మాంసం ఇవ్వలేనా? నా బాహుబలం తక్కువైందా అంటాడు. రోషం గల తండ్రి మన తండ్రి. అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు టెన్షన్ పడాలి? మనం ఎందుకు అధైర్యపడాలి, నిరుత్సాహపడాలి?
అప్పుడు దేవుని దగ్గరికి రానంత వరకు మనం భయపడినా పర్వాలేదు. తండ్రి దగ్గరకు వచ్చి సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా మీరు భయపడుతున్నారంటే దేవుని మీద మీకు నమ్మకం విశ్వాసం లేనట్టే. లేకుండా మీరు ప్రార్థనలో కూర్చోవద్దు. లేదు సిస్టర్, తండ్రి మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉందంటే ఆ సమస్య గురించి మర్చిపోండి. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీకు తెలియదు. ఈ మాటలు వింటున్నా మీకు తెలియదు, నాకు తెలియదు. రేపేం జరుగుతుందో నాకేం తెలుసు? నాకు తెలీదు. ఈరోజు నా తండ్రి నాకు ఇచ్చాడు, అది సంతోషంగా నేను గడపాలి, ఆనందంగా గడపాలి. ఈ దినాన మరి ఎంతో మంది లేరు, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప డైరెక్టర్లు మరణించారని ఎన్నో వార్తలు, యాక్టర్స్ మరణించారని ఎన్నో న్యూస్, గొప్ప గొప్ప వాళ్ళే మరణించారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. కానీ మనం క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ఈ దినాన వరకు నేను క్షేమంగా, నా తండ్రి కృపలో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, చాలా సంతోషం. రేపటి దినం గురించి నాకెందుకు? రేపు ఎలా జరిగిద్దో నాకేం తెలుసు? మరి రేపటి గురించి ఇప్పుడే ఆలోచించుకొని ఈ ఆనందించే ఈ రోజు నేను ఎలా సాడ్గా నేను గడపాలి అని మీరు ఆలోచించుకోండి. అస్సలు భయపడద్దు. రేపటి దినం గురించి మీరు భయపడ్డారు అంటే ఖచ్చితంగా అదే జరిగిద్ది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తాగి అసలు సరదాగా ఉన్నారు, జోకులు వేసుకున్నారు, దేవుణ్ణి కూడా పక్కన పెట్టేశారు. మరి దేవునికి 0 పాయింట్ ఇచ్చారు అంటే ఇదంతా మనసంత జ్ఞానంతోనే మనం డెవలప్ చేసేవాళ్ళే, మనం సృష్టించుకోవచ్చు ఏదైనా అని అనుకున్నారంట. కానీ ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలుసా? తెలీదు. తెల్లారి స్టార్ట్ అయింది, కార్చిచ్చు స్టార్ట్ అయింది. మరి అంత పెద్ద చుట్టూరు అంత గొప్ప గొప్ప ఇళ్ళన్నీ తగలబడిపోయాయి, కాలిపోయాయి, ఏమి లేకుండా కనీసం మరి తినడానికి కూడా వాళ్ళకి ఏం తీసుకునే అవకాశం లేదుగా. కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డును పడిపోయారు. ఎప్పుడు కూడా అతిశయపడకూడదండి. ఎప్పుడు కూడా నాకేందులే, నాకేం అడ్డు, నాకెవరు అడ్డున్నారులే, నా సొంత తెలివి, నాకు జ్ఞానం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు టాలెంట్ ఉంది, ఎంత 1000 మంది వచ్చినా కూడా నేను నా టాలెంట్తో నేనే ముందుకెళ్తానని ఎప్పుడు అతిశయపడకూడదు. అతిశయపడ్డారు, గర్వించారు అంటే ఖచ్చితంగా పతనమైపోతున్నారని అర్థం. అలా కాకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. నేనే పాటిదాన్ని. తగ్గింపు మాటలు, తగ్గింపు మనసు, దీన మనసు మీరు అలవాటు చేసుకోండి. ఎంత గొప్పగా ఆశీర్వదించబడతారు. భయపడకండి. రేపటి దినమును గురించి భయపడొద్దు, రేపటి దినమును గురించి అతిశయపడొద్దు. నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయిలే, ఇక నాకేంట్లే, తిరిగేంటి, నాకెవరు పోటీ అని అతిశయపడొద్దు. ఏ దినమున ఏది సంభవించుదో. ఇప్పుడు ఇవి కూడా నష్టాల్లో నడుస్తున్నాయి. BSEలో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఏ రోజు నష్టాలు వస్తున్నాయో తెలియట్లేదు, ఏ రోజు ప్రాఫిట్స్ వస్తాయో తెలియట్లేదు. లాభాలు వస్తాయని స్టార్ట్ చేస్తున్నారు, అవి నష్టాల్లోనే క్లోజ్ అవుతున్నాయి. అనుకోలేదు కదా కొన్ని లక్షల కోట్లు నష్టాలు వచ్చాయని మనం న్యూస్లో చూస్తున్నాము. మీరు చూస్తున్నారో చూడట్లేదు. అందుకే రేపటి దినమును గూర్చి అతిశయపడద్దు, రేపటి దినాన్ని గూర్చి మీరు విచారపడద్దు. ఏ దినమున ఏది సంభవించనో ఏమో చెప్పలేము. రేపే మీ అప్పులను తీరిపోవచ్చేమో, రేపే మీకున్న ఆరోగ్యం మొత్తం పూర్తిగా తగ్గిపోవచ్చేమో, రేపే మీ బిడ్డకి మంచి జాబ్ రావచ్చేమో, రేపే మీరు కోరుకున్న ఉద్యోగం మీరు పొందుకోవచ్చేమో, రేపే మీరు ఎవరైతే డబ్బులు ఇవ్వరో అనుకున్నారో వాళ్ళు ఇచ్చేస్తారేమో. అలా పాజిటివ్గా ఆలోచించండి. నా తండ్రి దగ్గర నేను సమస్య పెట్టాను, చెప్పలేము. రేపే నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించవచ్చు. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. రేపే నేను కోల్పోయినదంతా తిరిగి నేను పొందుకోవచ్చేమో. యోబు గారికి తిరిగి పొందుకోవడానికి ఎంతసేపు పట్టింది? తిరిగి మొత్తం పొందుకోవడానికి 1 రోజులో పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుని దగ్గర కూర్చున్నాడు, తండ్రి పాదాల దగ్గర అయ్యా నాదే తప్పని ఒప్పుకున్నాడు. మళ్ళా తిరిగి క్రమక్రమంగా తండ్రి అభివృద్ధి చేశాడా లేదా చెప్పలేవు. రేపే మీరు పోగొట్టుకున్నది మీకు తిరిగి ఇవ్వచ్చు, రేపే మీకు రావాల్సిన అమౌంట్ తిరిగి రావచ్చు, రేపే మీ నష్టాల్లో ఉన్న కంపెనీ ప్రాఫిట్స్లో మారొచ్చు. అలా పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు నేను ఒంటరిలో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇన్ని సంవత్సరాలైంది, ఏమో దేవుని చిత్తమైతే రేపే వస్తాడేమో, ఎంతసేపు నా తండ్రికి, ఒక్క క్షణం చాలు కదా అని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. అది ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యంగా ఉంటారు, భక్తిలో స్థిరపడతారు. రేపటి ఏం జరిగిద్దో అని భయపడొద్దు. అసలు భయం అనేది రావద్దండి. మా ఇంట్లో కూడా అంతే.
రేపేం జరిగిద్దో, ఏందో దేవుడు ఇట్లా నడిపిస్తున్నాడు, ఏందో మళ్ళీ మాకేం ప్రాబ్లమ్స్ లేవు ఇంట్లో, దేవుడిదే వాళ్ళు అందరం క్షేమంగా ఉన్నాం. చక్కగా అసలు కొనకూడదు, ఏ అవకాశం లేదన్నవి కూడా తండ్రి కొనేలా చేస్తున్నాడు, అన్నీ సమకూరుస్తున్నాడు తండ్రి. ఇంకా ఇంకా నిరుత్సాహపడిపోతే తండ్రికి ఎలా ఉండిద్ది? అరే ఇంత డిప్రెషన్లో ఉండి నిరుత్సాహాలు ఇంకా ఎందుకు ఇట్లా ఉంటారు అని ఇచ్చేయి కూడా ఆపేస్తాడు తండ్రి. అలా వద్దు, రేపే నా కుటుంబంలో అద్భుతం జరగబోతుంది, రేపే నా తండ్రి నా గర్భాన్ని తెరవబోతున్నాడు, రేపే ఒక గుడ్ న్యూస్ నేను పొందుకోబోతున్నాను, రేపే నాకు నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి, నాకున్న అప్పులు తీరబోతున్నాయి, రేపే తీరొచ్చేమో నా తండ్రికి అసాధ్యమైనది ఏముంది, ఈ రోజు నా తండ్రి దగ్గర నేను సమస్య పెట్టాను అంటే ఖచ్చితంగా రేపే నా తండ్రి మార్చొచ్చు అని పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. నెగిటివ్ ఆలోచనలు సాతాను అపవాది తెస్తాడు. ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. రేపు అందరు వస్తున్నారు, అందరు వచ్చి నీ మీదకి మరి గొడవకు వస్తున్నారు, రేపు నిన్ను కేసు పెడతారు, అది ఇది అని భయపెడతాడు. అవసరం లేదు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, నా తప్పు నేను తెలుసుకునే ఆలోచన అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే నా తప్పున కన్నీటితో నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, నాది తప్పే, నా తప్పును ఒప్పుకునే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడనే అర్థం. చెప్పలేం, దానికి రేపే నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించవచ్చు అని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, దిగులు పడొద్దు, చింతపడొద్దు. నా తండ్రి దగ్గర నేను వెళ్ళాను, నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చున్నాను, నాకు తోడుగా ఉండయ్యా అన్నాను, నా తండ్రి నాకు తోడుగా వస్తున్నాడు అని అనుకోండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇది ప్రార్థనలో ఉన్నప్పుడే కాదండి, మీరు పని చేసే దగ్గర పొలంలోకి వెళ్తే పొలంలో అనుకోవాలి, ఆఫీసులో ఉంటే ఆఫీసులో నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాడు, నాకు క్షమాపణ అడిగే అవకాశాన్ని నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు సొల్యూషన్ రాబోతుంది అని హ్యాపీగా ఉండాలి. గర్వం, అహంకారం, నిరుత్సాహం రానివ్వద్దు. అసలు దేవుని గొప్పతనం తెలుసుకోండి. తండ్రి బాహుబలం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఇశ్రాయేలీలకి తండ్రి ఏం చేశాడో గుర్తు చేసుకోండి. మరి ఇశ్రాయేలీలకే చేస్తాడా, మనకు చేయడంటే అసలు తండ్రికి మన మీద ప్రేమ లేకపోతే మనం దారి తప్పిపోతుంటే సరైన దారిలో ఎందుకు నడిపిస్తాడు? పక్షపాతి కారండి మన తండ్రి. తండ్రి అందరినీ ఒకేలాగా ప్రేమించే తండ్రి, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువగా చూడడు తండ్రి. కానీ మన విశ్వాసమే ఇక్కడ, మన విశ్వాసమే. వాళ్ళే ఎలాగైతే సణిగారు, ఎలాగైతే అనుమానించారు, అదే అనుమానంలో మనం ఉన్నాం. అందుకే తండ్రి కార్యాలు చేయలేకపోతున్నాడు. నన్ను బలపరచువా అని అంతే నేను సమస్తాన్ని చేస్తానన్నాడు. మనం బలపరుస్తున్నామా? బలపరచట్లేదు. ప్రార్థన చేస్తున్నాము, మళ్ళీ విచారానికి వస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాము, మళ్ళీ దిగులు. ప్రార్థన చేస్తున్నాము, మళ్ళీ ఆలోచన. ఏందో ఎంత కాదన్నా ఏదో ఒక సమయంలో ఆలోచన వస్తానే ఉంది సిస్టర్ అంటారు. ఎందుకు వస్తుంది అసలు? ఒకవేళ ఆలోచన వచ్చినా సరే, చిచి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నా తండ్రి నాకున్నాడు చెప్పలేవు. నా తండ్రికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? రేపే నాకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్లు రేపే నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వచ్చు కదా, ఇస్తారు. నా తండ్రి బాహుబలం అంత గొప్పది, నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని ఎప్పుడైతే తండ్రిని బలపరుస్తారో ఖచ్చితంగా మీ ఎడల అద్భుత కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలైతే నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు, వారు తప్పు ఒప్పుకునే అవకాశాన్ని మీరు ఇచ్చారు, తప్పు ఒప్పుకుంటున్నారు, కానీ మరలా రేపేమైతో రేపటి దినమును గురించి ఆలోచిస్తున్నారు, రేపేమైతో అని భయపడుతున్నారు నా తండ్రి. అటువంటి ఆలోచన, అటువంటి భయం నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు. అటువంటి హృదయం కూడా ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అపవాది చేతిలో చిక్కుకోకుండా నా తండ్రి నాకున్నాడు, నా తప్పు నాకు ఒప్పుకునే అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా నా తండ్రి రేపే నా సమస్యకు పరిష్కారం చూపించగల శక్తి గల తండ్రి నాకున్నాడు. నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు, రేపే నా సమస్యలన్నీ తీరిపోతాయి అనే
నా ప్రభా మరి పాజిటివ్ థింకింగ్ ప్రతి ఒక్కరికి అలవాటు చేయండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళకి నా తండ్రి వాళ్ళు గ్రహించలేరు, కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా బిడ్డలు గ్రహిస్తారు. హృదయాలు పట్టుకొని నా తండ్రి బిడ్డలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి నా ప్రభా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రికి నా సమస్య తీసివేయబోతున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.